ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే బోటి పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో చెప్తాను, వచ్చేయండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటి వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బోటి వేసుకోండి. ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను, పసుపు వేసుకోండి. కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను నేను, ఉప్పు వేసుకోండి. తర్వాత గార్లిక్ పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. కారం ఒక హాఫ్ స్పూన్ వేసాను. కొద్దిగా వాటర్ పోసి కుక్కర్ 5 to 6 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. చూడండి, చక్కగా ఉడకబెట్టేసుకోవాలి. ఈ విధంగా 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆఫ్ చేసుకున్నాను. ఈ విధంగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక టీ స్పూన్ జీరా, మిరియాలు, ఇవి రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దోరగా ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఇది మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా బోటి పెప్పర్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. పప్పు చారు కానీ ఏమన్నా ఇలా చేసుకున్నప్పుడు, సాంబార్తో కానీ చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉండిద్ది. ఏం లేకుండా కూడా ఈజీగా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మా ఛానల్కి 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా థ్యాంక్స్ అండి. మా సబ్స్క్రైబర్స్ అందరికీ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరి ఇప్పుడు నా టార్గెట్ 500 సబ్స్క్రైబర్స్. 500 సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా బాగుంటుంది. మీరందరూ ఇంతగా నాకు ప్రేమ చూపించినందుకు చాలా థ్యాంక్స్. ఫ్రై అయిన తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న బోటి వేస్తున్నాను నేను. చక్కగా బోటి మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండిద్దండి. ఎప్పుడు ఒకే రకమైన కూర చేసుకోకుండా ఇలా బోటి పెప్పర్ ఫ్రై చాలా టేస్టీగా ఉండిద్ది. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. పొడి చేసుకున్న జీరా కూడా, పెప్పర్ రెండు కలిపి ఇప్పుడే వేసేసాను. చక్కగా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలా కూడా వేద్దాం. మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. ఇదంతా వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం కూడా వేద్దాం. ఉప్పు ఒకసారి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు ఇంకొద్దిగా పెప్పర్ పౌడర్ ఇంకా వేసుకోవచ్చు. కొద్దిగా లైట్గా స్పైసీగా తినేవాళ్ళు లైట్గా కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. చూడండి, రెడీ అయిపోయింది బోటి పెప్పర్ ఫ్రై. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకోవడమే, అయిపోయింది. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది.